హలో స్టూడెంట్స్, ఈరోజు మనము రియల్ నెంబర్స్ గురించి అంటే 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ రేషనల్ నెంబర్స్. ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ p/q ఫామ్, అంటే p/q ఫామ్లో ఉండేటటువంటివి అన్నీ కూడా ఏమవుతాయి? రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ 1/2, 2/5, 3/2, 2/3, 7/16, 10/7 ఇవన్నీ కూడా మనకు రేషనల్ నంబర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్. ఇక్కడ చూడండి, ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ p/q ఫామ్, అంటే p/q ఫామ్లో లేనటువంటివి అన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్. ఎగ్జాంపుల్ చూడండి, √2, √5, √3. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏమైతే ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రియల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ numbers are called real numbers. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెస్. సో 3.28ని ఏం చేద్దాం మనం? ఇక్కడ p/q ఫామ్లో రాయాలి. ఓకే, ఒకసారి చూడండి, దీన్ని p/q ఫామ్లో మనం ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? 3.28. సో ఇక్కడ డెసిమల్స్ అంటే ఎన్ని పాయింట్స్ తర్వాత పాయింట్ ఉంది మనకి? 1s and 10s. ఓకే, సో 328 బై ఎన్ని పాయింట్స్ తర్వాత? 2 పాయింట్స్ తర్వాత. సో ఇక్కడ మనము 100గా రాసుకుంటాం. ఎందుకు అంటే 1s 10s తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ వెళ్ళాలి అనుకుంటే, ఓకే, దీన్ని మనము 100గా రాసుకుంటే ఈ పాయింట్ అనేది పోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఈజీగా 2 టేబుల్లో మనం దీన్ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఎలా చూడండి, 2 5s 10, 0కి 0, 2 1s 2, 6s 2, 4s. నెక్స్ట్ 2 2s 4, 2 5s 10. సో 2 8s 16, 2 2s 4. సో దీన్ని మనము p/q ఫామ్లో రాసేసాం చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందా అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో అంటే వాల్యూ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది, 5 ఉంది కాబట్టి ఇక్కడ పోదు. ఇది ఏ రూపంలో వచ్చింది? ఇది p/q ఫామ్లో వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ కొన్ని డెసిమల్స్ రూపంలో రాద్దాం. ఓకే, డెసిమల్ ఫామ్స్ ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎక్స్ప్రెసెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ p/q ఫామ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చిండు? ఇక్కడ 0.36 ఇచ్చిండు. ఓకే, చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చిండు ఇక్కడ? 0.36. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? పాయింట్ తర్వాత ఎంత ఉందండి ఇక్కడ? ఓకే, అంటే ఎన్ని పాయింట్స్ తర్వాత డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది? 2 ప్లేస్ వాల్యూస్, ఇక్కడ 1s and 10s. ఓకే, సో 36 బై ఎంత? 100. ఓకే, సో ఎంత అవుతుంది? ఇది మనకు సేమ్ ఇక్కడ 100 ఉంది. ఓకే, దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. చూడండి, 2 5s 10, 0కి 0, 2 1s 2, 8s 16, 2 9s 18, 2 25s 50. ఓకే, సో ఇది కూడా మనకు ఎట్లా వచ్చింది? p/q ఫామ్లో వచ్చేసింది. రైట్, తర్వాత నెక్స్ట్ సేమ్ ఇవన్నీ కూడా ఇలాగే మనం డెసిమల్ రూపంలో మనం రాసుకోవచ్చు. ఓకే, సో పాయింట్ తర్వాత ఎన్ని
డిజిట్స్ ఉన్నావో అన్ని జీరోస్ పెట్టుకొని మనం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ నెంబర్స్ ఇన్ p/q ఫామ్. ఓకే, దీన్ని మనము ఎలా చేద్దామో చూడండి. ఇందులో ఏదైనా ఒక సమ్ తీసుకొని ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 0.36 బార్ దీన్ని చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే ఫస్ట్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమి ఇచ్చింది ఇక్కడ 0.36. ఓకే, 36 మీద బార్ ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూ రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ పీరియాడిసిటీ ఎంత ఉన్నట్టు, ఇక్కడ 2 మీద ఉంది కాబట్టి ఇది దీని యొక్క పీరియాడిసిటీ 2 అన్నట్టు. ఒకవేళ 1 ఉంటే 1. ఎప్పుడైనా ఇక్కడ పీరియాడిసిటీ అంటే బార్ అనేది ఒకే డిజిట్ పైన ఉంటే 10 తోటి మల్టిప్లై చేయాలి బోత్ సైడ్. ఓకేనా, అంటే బోత్ సైడ్ అంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ ఇది ఏమవుతుంది, ఇది రైట్ సైడ్, ఇది మన లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది మనకు రైట్ సైడ్ అవుతుంది, అంటే బోత్ సైడ్ 10 తోటి చేయాలి. కానీ ఇక్కడ మనకు పీరియాడిసిటీ ఎంత ఉన్నట్టు 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 100 వస్తుంది. ఓకే, ఒకవేళ పీరియాడిసిటీ 3 డిజిట్ పైన బార్ ఉంటే 1000 తీసుకోవాలి. ఒకవేళ 4 ఉంటే 10,000 తీసుకోవాలి. ఓకే, నా ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి ఇప్పుడు, మల్టిప్లై. ఓకే, ఏం చేయాలి ఇక్కడ మనం మల్టిప్లై బోత్ సైడ్. ఓకే, మల్టిప్లయింగ్ అనుకుందామా. ఓకే, మల్టిప్లయింగ్ both sides of equation 1. okay, equation 1 దీన్ని ఏంటి చేయాలి, బై 100 తోటి చేయాలి. ఓకే, బై 100. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.363636 ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎట్లా చేసుకోవచ్చు, 100 ఇంటూ ఎక్స్ 100x అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఈ పాయింట్ అనేది మనం ఇక్కడ బోత్ 10 తోటి 100 తోటి చేస్తున్నాం కాబట్టి 2 డిజిట్ తర్వాత మనకు వస్తుంది. ఓకే కదా, ఎప్పుడు వస్తుంది, ఇది 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. ఎట్లా చేసుకోవచ్చు మనం, 36.363636 ఇది ఎంత, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, సబ్ట్రాక్టింగ్ చేస్తే, సబ్ట్రాక్షన్ చేస్తే దీంతో సెకండ్ని ఫ్రమ్. ఓకే, సో 1 ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఏంటి సెకండ్ వన్, 100x ఈజ్ ఈక్వల్ టు 36.363636. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, ఎక్స్. సో 0.363636. ఓకే, సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ ద 1. 0 0 0 0 0 0. ఓకే, సో ఎంత వస్తుంది, 36. 100x నుంచి 1x పోతే 99x. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు వచ్చింది 99x ఈజ్ ఈక్వల్ టు 36. సో x ఈజ్ ఈక్వల్ టు 36 బై 99. సో 3 3s 3, 3s 9, 3 1s 3, 2s 6. ఓకే, నెక్స్ట్
3 1s 3 1s 3 4s. నెక్స్ట్ ఎక్కడ ఛాన్స్ ఉందా? ఎలాంటి ఛాన్స్ లేదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/11. ఓకే, సో ఇది p/q ఫామ్లో మనం ఈ విధంగా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి ఇక్కడ, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 + 4√3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ ఇచ్చింది చూడండి, 7 + 4√3. దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ మనం రాసుకున్నాం. కానీ ఇక్కడ మనకు తెలియనటువంటిది ఏంటి? 1/x. సో 1/x అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకే, కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది 1/x. ఓకే, సో 1కి 1 రాసి ఎక్స్ వాల్యూ ఏముంది? 7 + 4√3. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు చూడండి, ఇక్కడ న్యూమరేటర్ 1 ఉంది, డినామినేటర్ 7 + 4√3 ఉంది. ఓకే, దీన్ని మనము ఏ విధంగా చేయాలి? డినామినేటర్ని ఓకే న్యూమినేటర్గా అండ్ డినామినేటర్గా మనము మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, 1/7 + 4√3 ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంటే మనం ఏ విధంగా చేసుకుంటాం? మనము రేషనలైజింగ్లో ఏ విధంగా చేయాలి? ఇక్కడ 7 - 4√3/7 - 4√3గా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు 1 × 7 - 4√3 సేమ్ 1/7. ఈ ఈక్వేషన్ని దీంతో తీసుకుంటే సేమ్ అదే వాల్యూ వస్తుంది, రైట్? నెక్స్ట్ ఇది మనకు ఎలా ఉంది? 7 ఉంది, 7 ఉంది. ఓకే, 4√3 ఉంది, 4√3 ఉంది. కాబట్టి ఇది ఏ విధంగా ఉంది అంటే a + b a - b లాగా ఉంది. ఓకే, సో a² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b × b b², ఈ విధంగా మనకు ఉంది, రైట్? ఇప్పుడు మనం దీన్ని 7² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4√3². ఓకే, 7 - 4√3/7 7s 49 అవుతుంది. ఈ స్క్వేర్ అనేది దీనికి అండ్ దీనికి వర్తిస్తుంది. సో 4 4s 16 ఇంటూ ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ అయితే సో 3. ఓకే,